తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ధరణి పోర్టల్ అడ్డు పెట్టుకుని శంషాబాద్ మండలంలో రైతుల భూములు కాజేసేందుకు ఓ సంస్థ వ్యూహాలు రచిస్తుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘాన్సీ మియాగూడ వద్ద బాధిత రైతులతో పాదయాత్రగా వెళ్లి కలిసి సంబంధిత భూములు పరిశీలించారాయన. ఇక ఆ సంస్థ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కి 15 ఎకరాల ఫామ్ హౌస్ గిఫ్ట్గా ఇచ్చిందని కూడా ఆరోపించారు. అధికారంలోకి రాగానే సదరు కంపెనీ ఆక్రమించుకున్న భూములు తిరిగి రైతులకు పంచిపెడతామని ప్రకటించారు. బీసీ ఎమ్మెల్యేగా చెప్పుకునే ప్రకాష్ గౌడ్ బీసీ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారంటూ ఘాటైన విమర్శలు చేశారు. ఫామ్ హౌస్ గిఫ్ట్ ఇచ్చినోడికి న్యాయం చేస్తారా మీరు? అందుకొరకే నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, ఈ గాసిమియా కూడా ప్రజలందరికీ, ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా ఎవరైతే మన భూములను కబ్జా చేస్తున్నారో, ఎవరైతే దొంగ నకిలీ పత్రాలు సృష్టించి నకిలీ సర్వేలు సృష్టించి మన భూములను గుంజుకున్నారో ఆ భూములన్నీ మళ్ళీ మనకు వాపస్ ఇప్పించే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అది కేవలం గాసిమియా కూడా కాదు, తెలంగాణలో ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు గుంజుకున్నా, ఎక్కడెక్కడ పేద ప్రజల భూములు గుంజుకున్నా ఆ భూములను మళ్ళీ ఆ రైతులకు ఇచ్చి వాళ్ళ పేరు మీదనే పట్టాలు ఇచ్చే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. 90 సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర పట్టా కాగితాలు ఉన్నాయి, వీళ్ళకు కరెంటు కనెక్షన్ ఉన్నది, బోర్బాయిల కరెంట్ కనెక్షన్ ఉన్నాయి, గ్రామ పంచాయతీకి శిస్తు కట్టిండ్రు. ఇప్పుడు